ఎలాంటి నోటీసులు మెమోలు ఇవ్వకుండా తనను సరెండర్ చేశారని జలదంకి పీహెచ్సీలో ఏఎన్ఎంగా పనిచేసిన కర్రా జయమ్మ అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో ఆమె కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తనకు డాక్టర్లు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తనను తుమ్మలపెంటకు మార్చారని తెలిపారు. ఈ విషయమై డీఎం అండ్ హెచ్ఓకి ఫిర్యాదు చేయగా ఆయన కోర్టుకు వెళ్లమని సూచించారన్నారు. తాము కోర్టుకు వెళ్లగా కోర్టు తనకు అనుకూలంగా తీర్పిచ్చిందన్నారు. వారం రోజులలోపు తమ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారన్నారు. అక్కడ ఉన్న డాక్టర్లు కులం పేరుతో దూషిస్తూ చులకనగా చూస్తున్నారని జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కర్రా జయమ్మ. నేను ఇప్పుడు తుమ్మలపెంట పిఎస్సీలో ఏఎన్ఎంగా చేస్తున్నాను. ఇంతకుముందు జలదంకిలో చేసేదాన్ని. జలదంకిలో డాక్టర్లు ఎలాంటి మెమోలు కానీ సోకాస్ నోటీసులు కానీ ఇవ్వకుండా సరెండర్ చేశారు. సరెండర్ చేసిన దానివల్ల నేను తుమ్మలపెంట పిఎస్సీకి పోవాల్సి వచ్చింది. అంతకుముందు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కూడా నాకేం పని జరగల. ఎందుకంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నాకు ఒకసారిగా సరెండర్ అని అంటే నాకు చాలా బాధగానే ఉండింది. వాళ్ళు ఏంటంటే ఏం చెప్పినా డాక్టర్లు ఇద్దరు మాట వింటున్నారు కానీ అధికారులు మా మాటలు ఎవరు వినట్లేదు. నేను ఇంతకుముందు కలెక్టర్ గారి దగ్గర కూడా కలిశాను, చక్రధర్ బాబు గారు ఉన్నప్పుడు. అప్పుడేం వర్క్ జరగలేదు. తర్వాత డిఎంఎన్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన కోర్టుకి వేసుకోపో, కోర్టులో చూసుకుందాం పో అని ఎక్కువగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను అతని మాటలు ఆ సలహా ప్రకారమే హైకోర్టుకి వేసాను. హైకోర్టులో ఒక లాయర్ అయితే చేయలేకపోయాడు. తర్వాత ఇంకొక లాయర్ దగ్గరికి అయితే అతను ఇప్పుడు వర్క్ చేసి పెట్టారు. ఆ వర్క్ చేసిన దానివల్ల ఇప్పుడైతే హైకోర్టు నోటీస్ పంపించారు. ఆ నోటీస్ పంపించిన దానివల్ల వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారో తెలియదు ప్రస్తుతానికైతే. ఈరోజు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్స్ సెల్లో మళ్ళీ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీప్లేస్ కోసం నేను అడుగున్నానండి. కానీ ఆ ఇద్దరు డాక్టర్ల వల్ల మేము ముగ్గురం సరెండర్ అయ్యాం. కానీ ఆ డాక్టర్లను అయితే మార్చట్లేదు, కానీ మమ్మల్ని అయితే కింది స్థాయిలోనే వాళ్ళు మార్చేస్తున్నారు. కానీ వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడం, మాదిగదానాన్ని తిట్టడం ఇలాంటివి జరిగాయి. దాని మీదట నేనేందంటే స్పందించి హైకోర్టుని ఆశ్రయించాను. హైకోర్టు నాకు న్యాయంగానే తీర్పిచ్చింది. ఇంతకుముందు ఇంకెవరు చేయలేదు. డిఎంఎన్హెచ్ఓ గారి దగ్గరికి వస్తే సలహా ఇవ్వాల్సిన ఆఫీసరే కోర్టుకు వేసుకోపో, కోర్టులో చూసుకుందాం పో అని చెప్పి మాట్లాడారు. ఆ సలహా మేరట నేను కోర్టుకు వేసాను. కోర్టులో నాకు కొంచెం న్యాయం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా స్పందిస్తారో తెలియదు. ఇప్పుడైతే ఇచ్చాను, ఒక వారం టైం ఇచ్చున్నారు. కలెక్టర్ జేసీ గారు వాళ్ళకి సబ్మిట్ చేశారనమాట, హెల్త్ అండ్ డిఎంఎన్హెచ్ ఆఫీస్ వాళ్ళకి. హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళని పిలిచారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వమన్నారు, ఇచ్చాను. ఒక వారం టైం ఇవ్వమని చెప్పి అడిగారు డాక్టర్లు. డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ లక్ష్మి గారు కింది స్థాయి వాళ్ళని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. బూతులు మాట్లాడడం ఏందో, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన పని చేయలేదు అన్నట్లుగా మా పని మేము చేసుకుంటూనే పోతున్నాం. అయినా కూడా ముగ్గురిని సరెండర్ చేశారు. ఆ ముగ్గురిని సరెండర్ చేసినప్పుడు ఒక అధికారి కూడా స్పందించట్లేదు. ఎందుకు ముగ్గురు స్టాఫ్ని సరెండర్ చేసినప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకే పిఎస్సీలు అంటే వాళ్ళని ఎందుకు సరెండర్ చేయడం కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అది కావాలని నాకు మళ్ళీ రీబ్యాక్ నేను నా ప్లేస్కి నేను వెళ్ళాలని కోర్టు తీర్మానం ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించి ఫాలో అవుతున్నాను. నాకు దయచేసి కలెక్టర్ గారు కూడా న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా పేరు కర్రా జయమ్మ, జలదంకి పిఎస్సీ. ఇప్పుడు నేను ప్రస్తుతం తుమ్మలపెంట పిఎస్సీలో చేస్తున్నా. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.